హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వెన్స్డే సీజన్ 2 ఎపిసోడ్ 1ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా ఎపిసోడ్స్ అన్నీ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే వెన్స్డేని చూపిస్తారు. తను ఒక డార్క్ రూమ్లో ఒక చైర్లో కట్టేసి ఉంటుంది. తన చుట్టూ కొన్ని స్కేరీ డాల్స్ ఉంటాయి. అప్పుడే వెన్స్డే అనుకుంటుంది నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. అందులో వెన్స్డే లాస్ట్ ఇయర్ తన స్కూలింగ్ ని కంప్లీట్ చేసుకొని హాలిడేస్ కోసం ఇంటికి వెళ్తుంది. ఆ హాలిడేస్ లో కూడా తను ఖాళీగా ఉండకుండా తనకున్న సైకిక్ పవర్స్ ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతుంది. వెన్స్డేకి కొన్ని పవర్స్ ఉంటాయి. అవి ఏంటంటే తను ఫ్యూచర్ ని అలాగే పాస్ట్ ని కూడా చూడగలదు. ఆ పవర్స్ ని అడ్వాన్స్ గా నేర్చుకోవడంలోనే తన వేసవి సెలవులన్నీ గడిపేస్తుంది. చిన్నప్పటి నుండి తనకి పవర్స్ ఉంటాయి, కానీ పెరుగుతూ పెరుగుతూ ఆ పవర్స్ ని ఇంకా ఇంకా పెంచుకుంది. తన యాన్సిస్టర్ అయిన గోడీ ఆడమ్స్ కి సంబంధించిన ఒక బుక్ ఆధారంగా ఆ పవర్స్ ని ఎలా కంట్రోల్ చేయాలో అలాగే కొత్త పవర్స్ ని ఎలా నేర్చుకోవాలి అని ఆ బుక్ లో పూర్తిగా ఉంటుంది. ఆ బుక్ ని చదువుతూనే తన పవర్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు వెన్స్డేకి ఒక కిల్లర్ గురించి తెలుస్తుంది. ఆ కిల్లర్ ఎవ్వరికి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు. ఇక వెన్స్డే ఎలాగైనా ఆ కిల్లర్ ని పట్టుకోవాలని ఫిక్స్ అయ్యి యుఎస్ లో ఉన్న అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. కానీ ఎయిర్పోర్ట్ లో వెన్స్డేని ఆపేస్తారు. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ వాళ్ళు తన్ని చెక్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఆయుధాలు మొత్తం తన దగ్గరే ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా తన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు. అలాగే వెన్స్డే దగ్గర ఉన్న ఒక పౌచ్ లో ఒక చెయ్యి కనిపిస్తుంది. చెయ్యి ఇంకెవరో కాదు, మన తింగే అయి ఉంటుంది. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు తింగ్ని చూసి భయపడతారు. అసలు దీంతో నీకేం పని అని అడుగుతారు. సో వెన్స్డే వాళ్ళతో అంటుంది, నేను చనిపోయిన డెడ్ బాడీస్ కి మేకప్ చేస్తూ ఉంటాను, అందుకే ఆ చెయ్యి ఆ బ్యాగ్ లో ఉందని చెప్తుంది. సెక్యూరిటీ వాళ్ళు కూడా తన్ని నమ్మి అక్కడ నుండి పంపించేస్తారు. ఇక వెన్స్డే యుఎస్ కి వచ్చిన తర్వాత ఒక వ్యాన్ డ్రైవర్ దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకుంటుంది. కానీ అతన్ని పట్టుకోగానే వెన్స్డేకి సైకిక్ విజన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. దాంతో తను అక్కడే స్ట్రక్ అవుతుంది. కాదే ఛాన్స్ అనుకొని ఆ వ్యాన్ డ్రైవర్ తన్ని కొట్టి ఒక చోట బంధిస్తాడు. నిజానికి ఈ డ్రైవరే ఆ కిల్లర్ అయి ఉంటాడు. ఇక కిల్లర్ వెన్స్డే దగ్గరికి వచ్చి ఇంతవరకు నన్నెవరు పట్టుకోలేదు, నువ్వేదో చేద్దామని వచ్చావు, కానీ ఇక్కడ చుట్టూ చూసావు కదా, ఈ బొమ్మల్లాగానే నిన్ను కూడా చంపి ఒక బొమ్మని తయారు చేస్తాను అని అంటాడు. వెన్స్డే థింగ్ని కూడా అక్కడికి తీసుకెళ్తుంది. కాబట్టి థింగ్ మంచి టైం చూసుకొని వెనక నుండి ఆ కిల్లర్ ని అటాక్ చేస్తుంది. ఆ కిల్లర్ కింద పడిపోగానే వెనస్డే కట్లను విప్పేస్తుంది అండ్ వెనస్డే ఆ కిల్లర్ ని చంపేస్తుంది. ఆ కిల్లర్ ని చంపేసి వెనస్డే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అవుతుంది. యాజ్ వీ నో వాళ్ళ స్కూల్ పేరు నెవర్ మోర్ అండ్ ఆ స్కూల్లో కేవలం అవుట్ స్టాండ్ పీపుల్ మాత్రమే చదువుకుంటారు. వెన్స్డే హాలిడేస్ లో మొత్తం కూర్చొని ఒక నోవెల్ ని రాసి ఉంటుంది. లాస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు తను ఎదుర్కొన్న పరిస్థితుల్ని అలాగే తను ఎవరెవరిని చంపేసిందో వాటన్నిటికి సంబంధించిన ఒక బుక్ ని రాసి ఉంటుంది. ఆ బుక్ ని పబ్లిష్ కూడా చేయాలనుకుంటుంది. వెన్స్డే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వెనస్డేని అలాగే వాళ్ళ బ్రదర్ పర్క్స్లీని ఇద్దరిని తీసుకొని నెవర్ మోర్ అకాడమీకి స్టార్ట్ అవుతారు. పర్క్స్లీ లాస్ట్ ఇయర్ చిన్నోడు కాబట్టి అకాడమీలో జాయిన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు పెద్దోడయ్యాడు కాబట్టి అకాడమీలో జాయిన్ అవ్వడానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడే పక్స్లీకి ఉన్న పవర్స్ ని కూడా చూపిస్తారు. అతనికి ఎలక్ట్రిసిటీ పవర్ ఉంటుంది. అయితే వీళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ నుండి ఈ పవర్స్ అతనికి వచ్చి ఉంటాయి. ఇప్పుడే మనకి అడవిలో ఒక కపుల్ ని చూపిస్తారు. వాళ్ళు అడవిలో ఏదో పని చేద్దామని వస్తే ఇప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి వెనుక నుండి సీక్రెట్ గా వాళ్ళ ఫొటోస్ ని తీస్తూ ఉంటాడు. అలా అతను ఫొటోస్ తీస్తున్న టైంలో ఇక్కడికి ఒక కాకి వస్తుంది. ఇక్కడ ఈ కాకి చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. కానీ ఒక కన్ను అబ్నార్మల్ గా రెడ్ కలర్ లో ఉంటుంది. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఫోటోగ్రాఫర్ దాన్ని పట్టించుకోకుండా ఆ కపుల్స్ ని ఫోటో తీయడంలోనే తన ధ్యాస పెడతాడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా చాలా కాకులు వచ్చి అతని పైన అటాక్ చేస్తాయి. అతను తప్పించుకొని కార్లోకి వెళ్లి దాక్కుంటాడు. సో ఇక్కడే మనకు తెలుస్తుంది అతను ఫోటోగ్రాఫర్ కాదు, ఒక ఇన్వెస్టిగేటర్ అని. ఇప్పుడే అతను ఫోన్ తీసుకొని ఒకరికి కాల్ చేసి నేను ఇప్పుడు చనిపోతే నాకు సంబంధించిన మొత్తం ఆధారాలు మీకు డెస్క్ లో దొరుకుతాయని చెప్తాడు. కాల్ ని కట్ చేసే లోపే ఆ కార్లోకి చాలా కాకులు వచ్చి అతనిపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తాయి. అయితే వెన్స్డే తన స్కూల్ కి వెళ్తున్న దారిలోనే ఒక క్రైమ్ సీన్ ని చూస్తుంది. ఇక్కడ చనిపోయింది ఇంకెవరో కాదు, ఇంతకు ముందు కాకులు చంపిన ఇన్వెస్టిగేటర్ అయి ఉంటాడు. అతని పేరు బ్రాడ్బెర్రీ.
తను లోకల్లో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయి ఉంటాడు. అప్పుడే వెన్స్డే ఆ క్రైమ్ సీన్ లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా తనకి అక్కడ విచిత్రంగా ఒక వ్యక్తి కనిపిస్తాడు. వ్యక్తి వెన్స్డేని చూసి అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు. వెన్స్డే వెంటనే అతని వెంబడించి అతన్ని పట్టుకుంటుంది. నిజానికి ఆ పారిపోతున్న వ్యక్తి ఇంకెవరో కాదు, ఆ సీజన్ లో పోలీస్ ఆఫీసర్ అయిన గ్యాల్పిన్ అయి ఉంటాడు. ఇప్పుడు చనిపోయిన బ్రాడ్ బెర్రీ గ్యాల్పిన్ కి ఫ్రెండ్ అయి ఉంటాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గ్యాల్పిన్ వెన్స్డేతో అంటాడు, నువ్వు కూడా ఆ కాకులతో చాలా జాగ్రత్తగా ఉండు, అవి ఎవరినైనా సరే కనిపెడుతూనే ఉంటాయి, సో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని అంటాడు. వెన్స్డే ఫ్యామిలీ మొత్తం అకాడమీలోకి వచ్చేస్తారు. వెన్స్డే ఆ అకాడమీలోకి ఎంటర్ అవుతూ ఉండగానే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ వెన్స్డే దగ్గర ఆటోగ్రాఫ్ కోసం అండ్ ఫొటోస్ కోసం ఎగబడుతూ ఉంటారు. స్టూడెంట్స్ అందరూ వెన్స్డేని ఒక సూపర్ హీరో లాగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తను లాస్ట్ సీజన్ లో లాస్ట్ ఇయర్ లో చాలా పెద్ద అడ్వెంచర్ చేసి ఆ నెవర్మోర్ని కాపాడింది కాబట్టి. కానీ ఇలాంటివి ఏవి వెన్స్డేకి అస్సలు నచ్చవు. ఎందుకంటే వెన్స్డే చాలా డిఫరెంట్ కాబట్టి. బియాంకా అక్కడికి వచ్చి తన పవర్స్ తో అందరినీ పంపించేస్తుంది. ఎందుకంటే తనకి తెలుసు వెన్స్డేకి అవన్నీ నచ్చవు అని. వెన్స్డే లోపలికి వెళ్తుంటే నెవర్మోర్కి కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ వస్తాడు. కొత్త ప్రిన్సిపల్ అందరి ప్రిన్సిపల్స్ లాగే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు అనుకుంటే, ఇతను మాత్రం చాలా క్యాజువల్ గా ఒక కామెడీ పీస్ లా బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడే ఆ ప్రిన్సిపల్ వెన్స్డేతో అంటాడు, నేను ఒక ఫంక్షన్ ని అరేంజ్ చేయబోతున్నాను. ఫంక్షన్ లో బోన్ ఫైర్ కూడా ఉండబోతుంది. అక్కడ స్టూడెంట్స్ అందరూ వస్తారు. నువ్వే దానికి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నావు. నీ గురించి అక్కడ చాలా గొప్పగా చెప్తారని అంటాడు. కానీ వెన్స్డేకి మాత్రం ఈ పార్టీలు ఫంక్షన్స్ అంటే అస్సలు పడవు. అందుకే ప్రిన్సిపల్ కి కూడా ఏం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక తన రూమ్ లోకి వస్తుంది. రూమ్ లో తన ఫ్రెండ్ ఈనిడ్ వెన్స్డే కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెన్స్డే ఈనిడ్ కి ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటంటే తను ఆ కిల్లర్ దగ్గర నుండి తీసుకొచ్చిన డాల్ ని గిఫ్ట్ గా ఈనిడ్ కి ఇస్తుంది. డాల్ ని చూసి ఈనిడ్, డాల్ స్కేరీగా ఉన్నా కూడా నాకు నచ్చింది, దీని హెయిర్ కూడా చాలా బాగుంది అని అంటుంది. అప్పుడు వెన్స్డే అది నిజమైన మనిషి హెయిరే అని అంటుంది. అది విని ఈనిడ్ షాక్ అవుతుంది. ఇక ఈనిడ్ వెన్స్డేతో నువ్వు వెకేషన్ అంతా ఎలా ఎంజాయ్ చేసావు అని అడుగుతుంది. కానీ వెన్స్డే మాత్రం ఈనిడ్ గురించి ఏది అడగకుండా తను ఏమేం చేసిందో ఒక బుక్ రాసింది కాబట్టి ఆ బుక్ ని తనకి చూపిస్తూ జరిగిన విషయాలు మొత్తం తనకి చెప్తూ ఉంటుంది. కానీ ఈనిడ్ కి మాత్రం వెన్స్డే చెప్పిన విషయాలు అన్ని చాలా బోరింగ్ గా ఉంటాయి. ఇప్పుడే ఏజాక్స్ ఈనిడ్ ని కలవడానికి తన రూమ్ దగ్గరికి వస్తాడు. అతన్ని చూడగానే ఈనిడ్ పక్కకెళ్ళి దాక్కుంటుంది. అయితే లాస్ట్ సీజన్ లో ఈనిడ్ కి ఏజాక్స్ అంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. అతనితో ఉండాలా లేదా బ్రేకప్ చెప్పాలా అని కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఇక్కడ ఏజాక్స్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ డోర్ నాక్ చేస్తున్నట్టుగా వినిపిస్తుంది. వెన్స్డే వెళ్ళి ఆ డోర్ ని ఓపెన్ చేయగానే సడన్ గా ఇక్కడ ఎవరో ఒక ఆరోని షూట్ చేస్తారు. ఆ ఆరోతో పాటు ఒక ఫోటో కూడా ఉంటుంది. వెన్స్డే వెళ్ళి ఆ ఫోటోని చూస్తే ఆ ఫోటో ఇంకేదో కాదు, జస్ట్ ఇందాకి వెన్స్డే ప్రిన్సిపల్ తో కలిసి మాట్లాడుతున్న ఫోటో. దాన్ని చూసి వెన్స్డే అనుకుంటుంది, సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్న అతనే ఇప్పుడు కూడా తన్ని ఫాలో అవుతున్నాడు అని. ఎవరో కనిపెట్టాలని అక్కడున్న ఫొటోస్ ని తీసుకొని ఫొటోస్ తో వాళ్ళెవరో కనిపెట్టాలని ట్రై చేస్తుంది. కానీ సడన్ గా అదే టైంలో నా కంట్లో నుంచి బ్లాక్ కన్నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పట్లాగే ఈసారి కూడా తన్ని ఫాలో చేస్తుంది ఎవరో కనిపెట్టలేకపోతుంది. ఇక వెన్స్డే వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తుంది. అయితే వెన్స్డే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరిని అక్కడ వదిలేసి అప్పుడే ఇంటికి వెళ్ళబోతూ ఉంటారు. కానీ ప్రిన్సిపల్ వచ్చి వాళ్ళతో అంటాడు, మీరు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి, మీకు ఒక రూమ్ ని ఇస్తాను, మీకు కావాలనుకుంటే ఫండ్ రేసింగ్ కమిటీకి చైర్మన్ ని కూడా చేస్తానని వెన్స్డే వాళ్ళ అమ్మతో అంటాడు. దాంతో తను వెన్స్డేని అడుగుతుంది, నువ్వు ఒప్పుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని. కానీ వెన్స్డేకి మాత్రం తను ఉన్నా లేకున్నా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సో అందుకే నీ ఇష్టం, నువ్వు ఉండాలనుకుంటే ఉండు అని అంటుంది. సో వాళ్ళమ్మ వెన్స్డేతో అంటుంది, ఈ సైకిక్ విజన్స్ గురించి నేను గైడ్ చేయడానికి ఎలాగో పూడి యాడమ్స్ ఇప్పుడు లేదు, నీకు కొత్త గైడ్ వచ్చే వరకు నేను నీ గైడ్ లాగా ఉంటానని చెప్తుంది. ఎందుకంటే ఆ స్కూల్ గురించి వాళ్ళ అమ్మకి బాగా తెలుసు.
తను కూడా స్కూల్లో ఒక పాత స్టూడెంటే అయి ఉంటుంది. అదే రోజు ఏజాక్స్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి ఆ అకాడమీకి సంబంధించిన స్టోరీస్ గురించి చెప్తాడు. స్టోరీస్ ని ఎవ్రీ ఇయర్ కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి చెప్తూనే ఉంటారు. అలాగే ఈ ఇయర్ కూడా కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి స్టోరీస్ ని చెప్తూ ఉంటాడు. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ లో పక్స్లీ కూడా ఉంటాడు. అయితే ఒక స్టోరీలో ఒక అబ్బాయి ఉంటాడు. అతను చాలా తెలివైన వాడు. ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అతని హార్ట్ మాత్రం వీక్ గా ఉంటుంది. అతను అందరిలాగా నార్మల్ గా బ్రతకలేకపోతుంటాడు. అందుకే అతను తన తెలివిని అంతా ఉపయోగించి అతని కోసం అతని ఒక ఎలక్ట్రికల్ హార్ట్ ని తయారు చేసుకుంటాడు. ఆ హార్ట్ ని ఇంప్లాంట్ చేసుకున్న తర్వాత మొత్తం తను మెల్లిమెల్లిగా మారిపోతూ ఉంటాడు. తర్వాత అతను నెవర్మోర్ అకాడమీలో అడ్మిషన్ తీసుకున్నాక పూర్తిగా మారిపోయి చాలా వింత ఎక్స్పెరిమెంట్స్ ని చేస్తూ ఉంటాడు. అతను ఎన్ని ఇన్వెన్షన్స్ చేసినా కూడా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. కానీ లాస్ట్ కి అతను చేసిన ఇన్వెన్షన్ అతని ప్రాణాలను తీసేస్తుంది. సో అతన్ని ఆ నెవర్మోర్ అకాడమీలోనే ఉన్న ఒక చెట్టు కింద పూడ్చిపెట్టి ఉంటారు. ఆ చెట్టుని అక్కడున్న వాళ్ళంతా స్కల్ ట్రీ అని పిలుచుకుంటారు. కథ విని ఆ కొత్త స్టూడెంట్స్ అందరూ భయపడుతూ ఉంటే పక్స్లీ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వెన్స్డేని ఫాలో అవుతున్న వ్యక్తిని వెనక నుండి చూపిస్తారు. అతను చాలా క్రీపీగా బిహేవ్ చేస్తూ వెన్స్డే ఫోటోని తీసుకొని కళ్ళని కట్ చేస్తాడు. ఇంకో సైడ్ వెన్స్డే తన రూమ్ లోకి రాగానే అక్కడ ఈనెట్ తన ఓల్డ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. సో వెన్స్డే అక్కడ నుండి మ్యూజిక్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటుంది. అలా ఆ మ్యూజిక్ ని ప్లే చేస్తూ ఉంటే సడన్ గా అక్కడికి కొత్తగా వచ్చిన మ్యూజిక్ టీచర్ క్యాప్రీ వస్తుంది. ఆ టీచర్ ఒక మ్యూజిక్ లెజెండ్ అయి ఉంటుంది. ఇప్పుడే ఆ మ్యూజిక్ టీచర్ వెన్స్డేతో అంటుంది, నువ్వు మ్యూజిక్ ని బొమ్మలా ప్లే చేస్తున్నావు. అలా కాదు, మ్యూజిక్ లో ప్రతి ట్యూన్ ని నువ్వు ఫీల్ అవ్వాలి. అప్పుడే నువ్వు మ్యూజిక్ కి లీనం అవ్వగలవు ఉంటుంది. కానీ వెన్స్డేకి మాత్రం టీచర్ చెప్పిన సలహా అస్సలు నచ్చదు. సో అక్కడ నుండి వెన్స్డే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. తర్వాత వెన్స్డే ఈనెట్ తో ఉన్నప్పుడు తనకి ఒక కొరియర్ వస్తుంది. కొరియర్ లో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ పంపింది జేవియర్ అయి ఉంటాడు. ఈనెట్ ఆ లెటర్ ని తీసుకొని చదువుతూ ఉంటుంది. నేను పంపిన ఈ కాకి పెయింటింగ్ కి వెన్స్డేకి ఏదో సంబంధం ఉందని సేవియర్ ఆ లెటర్ లో రాసి ఉంటాడు. ఇంకో సైడ్ బోన్ ఫైర్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఈవెంట్ మొత్తం స్కూల్ కి సంబంధించిన పెద్ద ఫంక్షన్ అయి ఉంటుంది. ఫంక్షన్ జరుగుతున్నప్పుడే వెన్స్డేని ఫాలో చేస్తున్న అతను వెన్స్డేకి ఒక మెసేజ్ ని పంపుతాడు. ఆ మెసేజ్ లో, నువ్వు రాసుకున్న నోవెల్ ని నేను తీసుకొచ్చాను, దాన్ని తగలబెట్టబోతున్నాను, తమ్ముంటే దాన్ని నువ్వు ఆపుకో అని రాసి ఉంటుంది. ఆ మెసేజ్ ని చదవగానే వెన్స్డేకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే వెన్స్డే ఆ బోన్ ఫైర్ జరుగుతున్న ప్లేస్ కి వస్తుంది. గా ఆ బోన్ ఫైర్ మధ్యలో ఆ నోవెల్ ని దాచి ఉంటారు. ఇక వెన్స్డే కొంచెం కూడా ఆలోచించకుండా, అస్సలు భయపడకుండా ఆ బోన్ ఫైర్ లోపలికి వెళ్ళి పెద్ద అడ్వెంచరే చేసి తన నోవెల్ ని తాను తెచ్చుకుంటుంది. అయితే వెన్స్డే ఇప్పుడు తన నోవెల్ ని తగలబెట్టబోయారు అని చాలా కోపంతో ఉంటుంది. అదే కోపంతో ఆ నోవెల్ ని పట్టుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. ఇప్పుడే ప్రిన్సిపల్ డాట్ అక్కడికి వచ్చి వెన్స్డేని పొగుడుతూ ఇలాంటి స్టూడెంట్ ఇంతవరకు ఎవ్వరూ లేరు అని అంటూ ఉంటాడు. కానీ ఆ ప్రిన్సిపల్ అనే మాటలు ఏవి వెన్స్డేకి నచ్చవు. ఇప్పుడే ప్రిన్సిపల్ డాట్ ఒక పెయింటింగ్ ని రివీల్ చేస్తాడు. ఆ పెయింటింగ్ లో వెన్స్డే ఇంకా తన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి నెవర్మోర్ అకాడమీని ఎలా కాపాడారు అని ఆ పెయింటింగ్ లో చూపిస్తూ ఉంటారు. కానీ ఆ పెయింటింగ్ లో విచిత్రం ఏంటంటే వెన్స్డే నవ్వుతూ ఉంటుంది. అసలు వెన్స్డే ఇప్పటి వరకు నవ్విందే లేదు. అలాంటి పెయింటింగ్ ని రివీల్ చేసిందే కాక వెన్స్డేని స్టేజ్ పైకి పిలిచి 4 మాటలు మాట్లాడమని చెప్తాడు. వెన్స్డే స్టేజ్ పైకి వెళ్ళి ఆ పెయింటింగ్ ని తగలబెట్టి మైక్ తీసుకొని, నా గురించి ఎక్కువ పొగడకండి, నేనేం సూపర్ హీరోని కాను, నేను ఒక సెల్ఫిష్ ని, మీ అంతలా మీరు ఉంటే మంచిది, లేదంటే తొక్కి పాడేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెన్స్డే అలా బిహేవ్ చేసినందుకు అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇన్నిటికి కూడా చాలా కోపం వస్తుంది. వెంటనే వెన్స్డే దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా ఎక్కువగా చేశావు, ఇంతగా చేయాల్సిన అవసరం లేదు కదా అని అంటుంది. కానీ వెన్స్డే మాత్రం చాలా పొగరుతో, నేను ఇలాగే చేస్తాను,
అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదే రోజు పక్స్లీ ఆ అడవిలోకి స్కల్ ట్రీ దగ్గరికి వెళ్తాడు. జాక్స్ అతనికి చెప్పిన కథ నిజమే అనుకొని ఆ సమాధి ఎక్కడ ఉందో అని వెతుక్కుంటూ వెళ్తాడు. స్కల్ ట్రీ దగ్గరికి రీచ్ అవ్వగానే అనుకోకుండా కింద పడిపోతాడు. తనకి ఉన్న ఎలక్ట్రికల్ పవర్ వల్ల పూడ్చిపెట్టిన ఎలక్ట్రికల్ హార్ట్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడే ఆ స్కల్ ట్రీ కింద నుండి జాంబీ లాంటి క్రియేచర్ బయటికి వస్తుంది. ఆ జాంబీని చూడగానే పక్స్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎంతైనా వెనస్డే బ్రదర్ కదా. ఇంకా ఇంకొక సైడ్ ఈనెడ్ వెన్స్డే దగ్గరికి వచ్చి తను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా మాట్లాడుతూ వెన్స్డే షోల్డర్ పైన ఈనెడ్ చేయి వేయగానే వెన్స్డేకి సడన్ గా సైకిక్ విజన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ విజన్స్ లో వెన్స్డేకి ఈనెడ్ చనిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈనెడ్ సమాధి దగ్గర నిలబడి ఉన్నప్పుడు పోస్ట్ గా మారిన ఈనెడ్ వెన్స్డే గొంతు పట్టుకొని ఆ చావుకి నువ్వే కారణం అని అంటూ ఉంటుంది. ఇక్కడికి ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. సెకండ్ ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.